సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలేం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది ఒకటే సార్. అంటే ఇది మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్ లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్. సంపద కమిషనర్ గారు ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు సార్. అవును సార్, అదేం చూసుకోకుండా ఆయన చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ ఆఫీస్ చేసి డివైడ్ చేస్తాడు అతను? విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను రెండు మూడు సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్ లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా మనకు అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మాకు ఎంతో కొంత సెటిల్ చేసిందని అడుగుతున్నాను సార్. ఈ గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్ అట్లూరి వెంకటేశ్వరరావు అని గుమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్. చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. గుమ్మడి వాళ్ళ అమ్మాయి సార్ అట్లూరు లక్ష్మి గారు సార్. అట్లూరి వెంకటేశ్వరరావు కోడలు సార్. అట్లూరు కోటేశ్వర గారు చనిపోయారు వాళ్ళ అమ్మాయి. అవును సార్. ఆయన అంటే ఆయన చనిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ మేలు గుమ్మడి అమ్మాయి గారు సార్. సినీ యాక్టర్ గుమ్మడి సార్. ఏం లేదు సార్, అంటే ఆ సైట్ అయితే నేనైతే గొడవ అయితే ఆడకలుసుకోలేదు సార్. వాళ్ళు ఎలాగంటే అలాగే సెటిల్మెంట్ అయిపోయి ఏదో నాకు ఆడతారు సార్. కుటుంబం ఉంది. ఆ ఏదో ఎంత కొంత ఇచ్చినా నేను సెటిల్ అయిపోయి మనం ఏమైనా మాట్లాడారు ఫార్మాలిటీ చేస్తామని చెప్పి చేస్తాము. మాట్లాడాను. అతను అమౌంట్ కూడా కొట్టుకున్నాడు. ఎందుకు ఇవ్వాలి అమౌంట్? ఎందుకు ఇవ్వాలి అసలు సార్? సార్ అది లేదని నేనే మాట్లాడాను. అదే మన ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ కి ఎప్పుడు కూడా మనం ఐఏఎస్ కేటగిరీ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేయాలి. మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అది అంటే ఇది వరకు నా ఫైలు అదే విధంగా కార్పొరేటర్ లో క్యాన్సిల్ చేశారు సార్. నా ఫైల్ రిజెక్ట్ చేయమని ఇతరైనా చేస్తుంది. ఈయనే రిజెక్ట్ చేశారు సార్. ఓకే, అంటే కార్పొరేటర్ ఏవో అమౌంట్ ఇచ్చి నా ఫైల్ ని బలవంతంగా ఇచ్చేయమంటే చేస్తారు సార్. ఎటువంటి అంటే కింద నుంచి ఫైల్ దగ్గర 6 నెలలు నుంచి కింద నుంచి పైకి వెళ్ళింది సార్. ఫైల్ ఒక్క రోజు నైట్ లోని మొత్తం రిజెక్ట్ చేశారు సార్. అన్ని ఉన్నాయి సార్. A to Z అన్ని ఉన్నాయి సార్. అన్ని ఒకసారి ఉమా గారికి వాట్సాప్ పెట్టి ఉమా గారి పంపుతాను నాకు సార్. సార్ నా టీమ్ సెక్రటరీ వాళ్ళకి అప్ చెప్తాను, వాళ్ళు ఫాలో అప్ చేస్తారు ఇది. సార్. సార్
ఎంత ఇస్తారు మొత్తానికి ఎంత ఇస్తారు మీరు? అంటే 80,000 ఇస్తాయా? 80,000 ఫోన్ పే చేశాను సార్. ఓకే, అయ్యానికి కొట్టు మనం మాకు అంటే మన ఇంటికి అంటే చేస్తాను ఒకసారి ఇప్పుడు ఉన్నాడా తను ఉన్నాడా అంటే ఇప్పుడు నేను పంపించాను ఎక్కడికి పంపించాలి? ఓకే, ఒక పని చేయమని అతను మార్నింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పు, రేపు మార్నింగ్ చెప్తామని చెప్పు. అసలు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఎందుకు ఇతను పని అవ్వదు అనేది నేను చెప్తాను. ఓకే సరే. ఫ్యామిలీ ఉందా మీది? సార్ ఫ్యామిలీ ఉంది సార్. పాప, భార్య, అమ్మ ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నారా? సార్ ఉన్నారు సార్. సార్ మాట్లాడు. నమస్తే సార్. హలో నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నువ్వు కనపడలేదమ్మా, వీడియో కాల్ కనపడలేదు నువ్వు. సార్ నేను లేను సార్, బయటకు వెళ్ళాను. అంటే ఓకే సార్ సరేనమ్మా, ధైర్యంగా ఉండండి, సార్. చాలా విగ్రహంగా ఉండండి. అంటే అదే విధంగా ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. సరే సార్. మీరు రావాలమ్మా. మీరు సమస్యలు అంటే మీరు ఎప్పుడు కూడా అక్కడ ఉండడం కాదు. ఓకే సార్. ఒక సోలిడ్ ఫ్యామిలీ అంటే అది కూడా ఒక దేశానికి ఎంత ఇంపార్టెంట్ అది. ఓకే సార్. అలాగే సార్. అదొక ధైర్యంగా ఉండండి. ఓకే సార్ కమిషనర్ గారికి కొద్దిగా తమరితో ఉమా గారితో చేస్తే నాకు పని అయిపోతుంది సార్. కమిషనర్ గారికి ఒక మాట చెప్తే అయిపోతుంది సార్. జీబీఎంసీ కమిషనర్ గారికి. అవును సార్, అవును సార్. అది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇది నా ల్యాండ్. బిఎల్టీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కి అప్లై చేసుకున్నాను సార్. మొన్న ఆప్షన్ ఇచ్చారు కదా సార్, 50% ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ అది రేట్ కూడా ఓకే అమ్మా, నేను రాజగోపాల్ తో రేపు కమిషనర్ కి నేను ఫోన్ చేస్తాను నేను. సార్ సార్ సార్. ఈ పదవి వరకు కొంచెం ఇతను చెప్పలేదు, పేరు కూడా చెప్పలేదు. విష్ణు కుమార్ అని తెలిస్తే తెలియదు ఉంటుంది. ఓకే ఓకే అమ్మా, పర్వాలేదు, ఏమన్నా కదా పర్వాలేదు. రేపు మార్నింగ్ రాజగోపాల్ తో ఫోన్ చేపిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నువ్వు. అలాగే సార్. సార్ సార్ వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా 16 సంవత్సరాలు కష్టం సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ వస్తాను సార్. వస్తాను సార్. ఫ్యామిలీతో వస్తాను సార్. ఒకసారి మార్నింగ్ ఫోన్ చేయమా నాకు. ఓకే నేను చేస్తాను. రేపు ఒకసారి చెయ్యి. నెంబర్ చేస్తే ఒకసారి ఇస్తాను. రాజగోపాల్తో నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్ సార్ సార్. సార్ సార్. హలో సార్ సార్. అదొకటి స్క్రీన్ షాట్ అది కూడా ప్రింట్ తీపిచ్చామమ్మా. తీపిచ్చాను సార్. 2 సెట్లు తీయమన్నా 2 సెట్లు తీపిచ్చాను సార్. మన పని అయిన తర్వాత అప్పుడు చెప్తాము. అంటే నేను కూడా ఇలా లంచాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు అనేది పని అయిన తర్వాత చెప్తాం. సార్ సార్ అలాగే సార్. ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఎందుకంటే నేను విషయం కదా, ఒక్క నీకే జరిగింది కానీ ఇది అందరికీ జరిగేదే సార్. కాబట్టి ఒకసారి 80 ఫోన్ ఏమన్నా నేను చేస్తాను. ఆ తర్వాత ఈ లంచాలు తీసుకోవడం అంటే వైసీపీ అనుకుంటే అలవాటు అయిపోయింది. అవును సార్. అవును సార్. అతను ఐఏఎస్ కేటగిరీ అంటే లంచం తీసుకోవడం, కార్పొరేట్ దగ్గర తీసుకోవడం అప్పుడు ఉన్నాయి. ఈ ఫోన్ చేసి నేను ఇస్తానంటే నా దగ్గర తీసుకోగలరు. సార్ సార్. అదే కాకపోతే అందుకే నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకున్నాను. అది ఈ పని అయిన తర్వాత చెప్తామని. సార్ సార్. ఓకేనమ్మా, హ్యాపీగా ఉన్నాయా? సార్ సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ పడుకుంటాను సార్. అది ప్రశాంతంగా పడుకోని ఇంకా నీ ల్యాండ్ ఏ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ల్యాండ్ కూడా సార్ సార్. అలాగే అవును సార్. అవును సార్. మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, చేస్తారు తెలుసా. ఎప్పుడు కావాలి ఎప్పుడైనా సార్ సార్ నిజంగా మీరు అన్నట్టు నాది రేపు ఇది అయిపోతే సార్
ఆ పార్క్ లో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టించేస్తాను సార్, ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్ అని. అది మాత్రం నిజం సార్, బాబు గారిని పిలుస్తాను సార్. నిజం సార్. ఏం చేస్తా అంటే వినో సార్ రేపు 8 o'clock ఫోన్ చేయమన్నది, అయితే మాట్లాడేది అని నేను రేపు మాట్లాడేస్తాను. సార్ కుదిరితే ఆ ల్యాండ్ ఏమైనా వాపస్ తీసుకోవడం కుదురుతుంటావా? అంటే పబ్లిక్ టికెట్ సెట్ అయిపోతాం సార్. చుట్టుపక్కల పబ్లిక్ ఏంటంటే అది పార్క్ కింద చేయాలని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చేస్తే మనకి పేరు వస్తుంది. మరి అప్పుడు నాకు అది వచ్చిందా రావడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీకి బియ్యంలో ఈ చిన్నది వచ్చినా నేను నా ఫ్యామిలీతో నేను ఇచ్చేయగలను. అది మా తాతలు గుర్తుగా ఉంటుంది. ఆ పలక మీద ఏదో మా తాత పేరు రాసిన కిందన ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు రాస్తారు. ఆ కిందన ఏదో మేము ఆ పార్క్ ఇచ్చినట్టు ఆ పేరు ఒకటి రాస్తే మా జీవితకాలం ఉండిపోతుంది సార్. ఓకే తప్పకుండా చేత అయిపోతుంది లేదు సార్ అయిపోయిందా? అంటే మీ విష్ణు కుమార్ చెరగొట్టుకున్నాడు పెద్దకి ఫోన్ చేసి. సార్ 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 ఆయన ఇంకా మార్నింగ్ అతనితో రాజగోపాల్ గారు మాట్లాడుతూ మీరు సార్ సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఈ మోటివేషన్ చెప్పబోతాను పెద్ద అయిన కూడా నీ పొద్దున చెప్తాను. ఎందుకంటే సెకండ్ తర్వాత నాకు తెలిసి పెద్ద అయినా చదివేసుకొని సీరియస్ ఉంటుంది. అవును సార్. సరే నేను చెప్తాను ఎప్పుడెప్పుడు రియాక్ట్ అవుతాయా సరే అయిన తర్వాత చేయొచ్చు. అలాగే సార్. సార్ సార్ నమస్తే సార్. ఒకసారి ఆ పేపర్స్ అన్ని పెడతాను. పెడతాను సార్, మొత్తం అన్ని నైట్ స్కాన్ చేసి మీకు అన్ని పెడతాను సార్, ఏ టు చెక్. మొత్తం పెట్టేసి నైట్ నాకు తెల్లారి ఇప్పుడు పెడితే చాలా మంది తెల్లారి లేకపోతే నేను మార్నింగ్ 8 o'clock కల్లా పెట్టగలవా? ఏంటి సార్, నేను నైటే నేను స్కాన్ చేసి పెడతాను సార్ కంపల్సరీ. కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తే సరిపోతుంది సార్. పెట్టేసేమా ఇంకా నువ్వు కమిషనర్ జోలికి అవసరం లేదు. ఎందుకు కమిషనర్ రేపొద్దున అతనే చేస్తాడు, వాళ్ళందరూ చేస్తారు. అలాగే సార్. ఈ లంచం తీసుకోవడం అంటే స్క్రీన్ షాట్ కూడా నువ్వు ప్రింట్అవుట్ తీసి అది కూడా పంపమన్నాను. అలాగే సార్. మంచిగా పంపలేదు నా దగ్గర ఉంది. సార్ సార్ ఓకేనమ్మా. సార్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. స్కాన్ చేసి పంపించేసి నేను పడుకో. అలాగే సార్. నెట్ ఆఫ్ లో ఉన్నా సరే నేను ఆన్ చేస్తాను వస్తాను. అలాగే సార్. అలాగే సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకేనమ్మా జాగ్రత్త. అలాగే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. రైనమ్మా ఎల్లుండి రైండి పార్టీ. వస్తాం సార్ కంపల్సరీ. అంటే దీనికి నేనేం చెప్పానంటే రేపు అవదేమో అని చెప్పి ఎల్లుండి సాయంత్రం బయలుదేరమన్నాను. మీరు కుదిరితే రేపు అయిపోతుంది కాబట్టి రేపు సాయంత్రం బయలుదేరింది కానీ అలాగే సార్. టైం బట్టి బయలుదేరింది. అలాగే సార్, బయలుదేరుతాం సార్. ఉంటా అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాయ్. ఉంటానయ్యా. సార్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.